గత 2-3 దశాబ్దాలుగా చూసుకుంటే అంటే చదువు మీద ఇంపార్టెన్సు, ఉద్యోగాలు చేయాలి, ఆడపిల్లలు సంపాదించాలి, అలా ఇంట్లో కూర్చోకూడదు, వాళ్ళకంటూ వాళ్ళకొక పేరు తెచ్చుకోవాలి, వాళ్ళకంటూ వాళ్ళకొక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఇలా మాట్లాడుతున్నారు కదా. దీని గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న ఖర్చులకి తప్పకుండా ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సిందే. పేరెంట్స్ సపోర్టు, అత్తగారుల సపోర్టు తక్కువే ఇప్పుడు కూడా. వాళ్ళు లాంగ్ లైఫ్ అవుతున్నది పేరెంట్స్ది. మరి ఖర్చులు వాళ్ళకే ఉంటున్నాయి. అందుకోసం ఇద్దరు సంపాదించుకోవాలి. అందుట్లో వీళ్ళని ఇంత చదివిచ్చాం కదా, మగ పిల్లలతో సమానంగా చదివించినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు లేకుండా అట్లా ఇళ్లలో కూడా కూర్చోలేరు. చదవటం మా పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేసిన పద్ధతిగానే ఉంటున్నారు కదా, మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటున్నారు, మన ఏదైనా అందరితో పాటు ఉంటున్నారు. అట్లా ఉంటే ఏం లేదు, ఎవరికి బాధ లేదు. మంచిగా డబ్బు వస్తుంది, ఉద్యోగాలు చేసుకుంటారు, నలుగురిలో పేరు సంపాదించుకో. అట్లా కాకుండా ఎవరి మాట వినకుండా పుట్టిన పిల్లల బాధ, చేసుకున్న మొగుడికి బాధ, అన్ని బాధలే అవి. ఇప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు ఇన్ని డైవర్సులు అవుతున్నాయి? ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఎందుకంటే ఇప్పుడు మీ రోజుల్లో కూడా మొగుడు పెళ్ళాలు కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, అరుచుకునేవాళ్ళు, గొడవ పడేవాళ్ళు. ఎన్నో సందర్భాలు నేను కూడా విన్నాను. మన ఫ్యామిలీలో చాలామంది కోపం వచ్చి బాధపడి గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చేయటం, వెళ్ళటం, రావటం, కానీ ఉండిపోవటం, ఇంకా లైఫ్ లాంగ్ ఇదే నా ఇల్లు, ఇదే నా మొగుడు, ఇదే నా పెళ్ళాం అని ఇట్లా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు ఎందుకు డైవర్స్ రేట్స్ ఎందుకు ఇంత పెరిగిపోయాయి అనుకుంటున్నాను? ఎందుకు పెరిగిపోయారంటే డబ్బు ఇండిపెండెన్స్ ఉంది బాగా. ఇంకోటి నలుగురిలో తిరుగుతున్నారు బయట, అందరు వాళ్ళు చేశారు మనం చేస్తే ఏమవుతుంది. ఈ వాళ్ళకి ఇండిపెండెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. పేరెంట్స్ మాట కూడా ఏం పిల్లలు వినట్లే ఇప్పటి పిల్లలు. అట్లా మా అప్పుడు మేము చదివిచ్చిన ఒక వయసు వచ్చిందాక వినేవాళ్ళు ఇప్పటికి కూడా వింటున్నారని అనుకుంటున్నాను. వింటున్నాం కదనే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటున్నాం కదా. అదే అట్లా కాకుండా ఇప్పుడు పిల్లలు మరి పెంపకమో లేకపోతే పేరెంట్స్ ఇంట్లో ఉండకపోవటానో ఏంటో వాళ్ళ ఇండిపెండెన్స్. నాకు తెలిసి నువ్వు ప్రతిరోజు లేవగానే ఉదయం కాఫీ తాగి ఫస్ట్ న్యూస్ పేపర్ మొత్తం చదువుతావు, అవునా? నువ్వు పేపర్ చదువు. అది మా నాన్నగారు వాళ్ళు ఏంటంటే ఎంత ఆడపిల్లలు చదువుకున్నా చదువుకోకపోయినా లోక జ్ఞానాన్ని నేర్పేవాళ్ళు. రేడియో అప్పుడు మాకు అంత పేపర్ల విద్యలో తప్పకుండా రేడియో న్యూస్ వినేవాళ్ళం మేము. స్కూళ్ళల్లో కూడా, సొసైటీలో చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసు. స్కూల్లో కూడా ఒక 4-5 నిమిషాలు ఆ రోజు సంగతులు చెప్పేవాళ్ళు. అట్లా మాకు బాగానే తెలివితేటలు అవన్నీ ఉండేవి. కానీ ఇప్పటి పిల్లలు వేరు. ఇప్పుడు ఏదన్నా అడుగో ఏం తెలవదు అంటున్నారు. అదే ఆశ్చర్యం అవుతుంది. అదేమిటో. అవునా, ఏం తెలియదు? రాజకీయాలు తెలవదు అంటారు వాళ్ళు. ఎవరో ఏదైనా ప్రైమ్ మినిస్టర్ అంటే మాకు తెలవదు అంటారు. నాకు ఇంట్లో కూర్చొని మేము పేపర్లు చదివి మేమందరం మా జనరేషను మంచి లోకజ్ఞానంగా ఉంటాం. అంటే పెద్ద భాషలు రావు, ఇంగ్లీష్ అట్లా రావు, కానీ తెలుగులో వరకు. కానీ ఇప్పటి పిల్లలకు అసలు అవన్నీ పట్టించుకుందామని కానీ లోకజ్ఞానం నేర్చుకుందామని కానీ అసలు న్యూస్ ఇన్న పిల్లల్ని నేను చూడలే, అసలు న్యూస్ చూడట్లేదు.